ఆధిపత్యాలు అణచివేతలు ఉన్నాయి. కానీ మన చూపు ప్రసరించని మనం తెలుసుకోలేని అణచివేతలు ఆధిపత్యాలు చాలా మరికొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భాషాపరమైన ఆధిపత్యం. మనందరికీ తెలుసు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందీని దేశవ్యాప్తంగా రుద్దే ప్రయత్నం చేస్తుంది. దానికి జాతీయోద్యమ కాలం నుంచి హిందీ ఒక అనుసంధాన భాషగా మొదలయ్యి ఈరోజు అది ఒక ఆధిపత్య భాషగా అది తయారైంది. వాళ్ళు హిందీతో పాటు సంస్కృతాన్ని కూడా తిరిగి మళ్ళీ పునరుజ్జీవం కలిసి స్థితి మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. సంస్కృతం ఒక ముక్త భాష. అలాగే హిందీ దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన ఒక భాషా ప్రజల దాన్ని దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద కూడా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇది రకంగా చెప్పాలి అంటే భాషాధిపత్యానికి వ్యతిరేకంగా, సాంస్కృతిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొస్తున్నటువంటి ఈ ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా రచయితలు, సాహిత్యకారులు, కళాకారులు ఆలోచించవలసిన ఒక ప్రత్యేక సందర్భం. ఈ సందర్భంలో ప్రజాస్వామ్య రచయితల వేదిక ద్రావిడ భాష సాహిత్యాలు, ఆ సాహిత్యాలు ఉన్నటువంటి సమాజాలు, వాటి ప్రత్యేకతలు ఏమిటి, వాటి వైవిధ్యం ఏమిటి, వాటి మధ్య సారూప్యతలు ఎట్లా ఉన్నాయి, వాటి మధ్య అనుసంధానం ఎట్లా జరగాలి అని ఒక కొత్త ప్రయోగం ఒకదాన్ని వాళ్ళు ప్రారంభించారు. బహుశా ఫాసిజం అనేది చాలా కొత్త ఆవిష్కరణలను, కొత్త సత్యాలను విరిగి తీస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అందులో భాగమే ద్రావిడ భాషల ప్రత్యేకతల్ని, ద్రావిడ భాషల అస్తిత్వాన్ని కాపాడాలి, ఆ భాషా సమాజాలకు ఒక గౌరవనీయమైన పరంపరాగతమైనటువంటి సంస్కృతిని కాపాడాలి అనే ఒక ప్రయత్నం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. అంటే హిందీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన, ఈరోజు సంస్కృతానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన అనేది ఒక ప్రజాస్వామిక ఆందోళన. ఈ ప్రజాస్వామిక ఆందోళనను ఈ సంస్థ స్వీకరించి దక్షిణ భారతదేశంలో స్థానీయంగా ఉన్నటువంటి ఈ సంస్కృతిని కాపాడడానికి, ఆ సమాజాలలో ఉండే ప్రత్యేకతలను కాపాడడానికి సాహిత్యాన్ని ఎట్లా సాధన చేసుకోవాలి, ఈ పరిధిలో రచయితలు ఎట్లాగా ఒక సృజనాత్మకమైన క్రియాశీలమైన పాత్ర పోషించాలి అనే ఒక ప్రయత్నం వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు చేపట్టారు. ఇది నిజానికి సమాజానికి చాలా అత్యవసరమైన సందర్భం. ఎందుకంటే సాహిత్యం పేరుతో చలామణి అయ్యేది, చరిత్ర పేరుతో చలామణి అయ్యేది చాలా మటుకు అబద్ధం. కాబట్టి ఆ అబద్ధాన్ని తిరగేసి ఏది సత్యమో చెప్పవలసిన అవసరం. ఇంతకాలం పాటు భారతదేశ సంస్కృతి అంటే అది ఒక ఆర్యన్ సంస్కృతిగా, ఉత్తర భారతదేశ సంస్కృతిగా మాత్రమే చలామణి. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం. అట్లాగే భారతీయ భాష, భారతీయ సంస్కృతి, భారతీయ జాతీయత అనే పేరుతోటి నడుస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తిప్పేసి ఈ దేశంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి, వందల స్థానియ భాషలు ఉన్నాయి, ద్రవిడ భాషలు ఉన్నాయి. ప్రతి భాషకు ఒక కొత్త చరిత్ర, సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని కాపాడడానికి ఆ భాషను కూడా కాపాడవలసిన అవసరం ఉంది. అంటే చరిత్ర పేరుతో ఉన్నదాన్ని, సాహిత్యం పేరుతో ఉండేదాన్ని, భాష పేరుతో ఆమోదం ఏదైతే ఉందో ఆమోదాన్ని తిరగేసి కొత్తగా ఆలోచించాల్సిన సందర్భంలోకి మనం ఇచ్చుకుంటున్నాం. ఈ సందర్భంలో ఒక అర్థవంతమైన చర్చ చేయడానికి ప్రజాస్వామిక రచయితల వేదిక ఈ సభల్ని ఎంచుకుంది. ఈ సభలు కర్నూలులో జరగడం అనేది కర్నూలు సాహిత్యకారులకే కాకుండా కర్నూలులో ఉండే ప్రజాస్వామికవాదులకు, ప్రజా సంఘాల వాళ్ళకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ చర్చలో అందరము భాగం కావాల్సిన అవసరం, అన్ని రకాలుగా ఆలోచించాల్సిన అవసరం. సో ఈ సందర్భాన్ని విజయవంతం చేసి ఆలోచనాత్మకంగా ఈ సభల్ని నిర్వహించేందుకు అందరూ దోహదం చేయాలి అని కోరుతున్నాను. రచయితల వేదిక 17 8వ మహాసభలను మన కర్నూలులో నిర్వహించుకుంటున్నాము. ఫిబ్రవరి 7, 8వ తారీఖుల్లో వేదిక వచ్చేసి మనకు కేవీఆర్ కాలేజ్ ఆడిటోరియంలో కార్యక్రమం వస్తున్నాం. దీనికి ప్రముఖ వ్యక్తులు కె. శ్రీనివాస్ గారు, తిలక శ్రీనివాస్ గారు, అదేవిధంగా మృణాలిని గారు, భార్గవ్ గారు, కల్లూరి భాస్కర్ గారు, పాణి గారు, అదేవిధంగా భూముల వెంకటనారాయణ గారు మనకు ప్రసంగించడం అనేటువంటి జరుగుతుంది. ఇది 2 రోజుల కార్యక్రమం. ఈ 2 రోజులు కూడా పూర్తిగా వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. ప్రజాస్వామిక రచయితల వేదిక 8వ మహాసభలు కర్నూలు వేదిక అవుతా ఉన్నది. కర్నూలు నగరంలో కేవీఆర్ కళాశాల ఆడిటోరియంలో ఫిబ్రవరి 7, 8 తేదీలలో 2 రోజుల పాటు మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రచయితలు, కవులు, మేధావులు కూడా, ప్రజాస్వామికవాదులు కూడా ఈ యొక్క మహాసభలకు హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో
దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే విధానాన్ని ఏదైతే తీసుకొస్తుందో ద్రావిడ భాషల యొక్క సాహిత్యాన్ని వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం, భాషా స్వేచ్ఛల కోసం ఈరోజు రచయితలు కూడా మహాసభలు నిర్వహించుకోబోతున్నారు. ఈ యొక్క మహాసభల్లో ద్రావిడ భాషలపైన చర్చించి ఒక ఏదైతే ఒకే విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ ఫ్యాసిస్ట్ ధోరణికి వ్యతిరేకంగా ఈ యొక్క మహాసభలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, విద్యార్థినులు ఈ యొక్క మహాసభల్లో హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.